చేశారు, ముస్లింలకు సంబంధించి కబ్రస్థాన్ ల్యాండ్ అలాట్ చేశారు, ఆ తర్వాత ఎంఐఎం మద్దతు కూడగట్టుకున్నారు, ఇంటింటికి తిరుగుతున్నారు, అది చేసాము ఇది చేసాము అని చెప్తున్నారు. ఇలా ప్రతిదీ ఏదైతే చేశారో చెయ్యనివో అన్నీ కూడా చెప్పుకుంటూ వస్తున్నారు కాంగ్రెస్ పార్టీ. కానీ ప్రజలు మాత్రం మా వెంటే ఉన్నారని ప్రతిపక్షాలు చెప్తున్నాయి. ఇందాక నేను అన్నట్టు అజరుద్దీన్ మంత్రి పదవి తీసుకుంటే ఆయనకి ఎందుకంటే మీరు అన్నట్టు సరే మైనార్టీ కాబట్టి ఇచ్చారు, ఇవ్వాలి కూడా. కానీ 2 ఏళ్ల తర్వాత ఆ విషయం ఎందుకు గుర్తొచ్చింది, ఇప్పుడు ఈ ఉప ఎన్నిక సందర్భంగానే ఎందుకు ఆయనకి ఇవ్వాల్సి వచ్చింది, ఇవన్నీ కూడా ప్రజలు చర్చించుకుంటారు కదా. ఇప్పుడు అజారుద్దీన్ మంత్రి పదవి గురించి ఫస్ట్ క్లారిటీ ఇచ్చేద్దాం. అది పెద్ద ఎందుకంటే అజారుద్దీన్ గారికి మంత్రి పదవి ఇస్తా అన్నది ముఖ్యమంత్రి కాకముందు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి ఒక మైనార్టీకి మంత్రి పదవి ఇస్తాము, ఎవరు గెలిచినా ఫిరోజ్ ఖాన్ గెలిచినా అజారుద్దీన్ గెలిచినా ఎవరు గెలిచినా ఒకళ్ళకు ఖచ్చితంగా మంత్రి పదవి ఇక్కడ హైదరాబాద్ నుంచి ఇస్తామనేది అందరూ అప్పుడు ప్రకటించారు. జూబ్లీ హిల్స్ ఎన్నిక ఒక సందర్భం, ఆ సందర్భాన్ని ఒక మైనార్టీకి ఇస్తున్నాము అని మేము చెప్పిన మాటను నిలబెట్టుకొని చూపించడానికి చేసినటువంటి ప్రక్రియ. దాన్ని అంతకంటే ఎక్కువ మనం ఇంకా చాలా మంది మైనార్టీలు ఉన్నారు కదా పార్టీ కోసం కానీ వాళ్ళు ఎవరికి కూడా ఫిరోజ్ ఖాన్ తీసుకుందాం, షబీర్ అలీ గారు ఇంతకుముందు మంత్రి అయినరు, ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు, కేబినెట్ హోదాలోనే ఉన్నారు. వారు కేబినెట్ హోదాలో ఉన్నారండి, ప్రభుత్వ సలహాదారుడు ఫస్ట్ అపాయింట్ చేసినటువంటి దాంట్లో ఉన్నటువంటి ప్రభుత్వ సలహాదారులు వారు ఫస్ట్ అపాయింట్మెంట్ అంటే గవర్నమెంట్ రాగానే జరిగిన దాంట్లో వారికి ఇమీడియట్గా అకామిడేట్ చేసిండ్రు. బట్ కాబట్టి అజారుద్దీన్ గారు ఒక క్రికెటరు, స్పోర్ట్స్ పర్సన్ కాబట్టి వారి గవర్నర్ కోటాలో వారికి ఇచ్చే దాంట్లో ఎమ్మెల్సీగా ఇచ్చిండ్రు. ఏదైతే మొన్న గవర్నర్ కోటా సుప్రీంకోర్టు తీసేసిన దాంట్లో ఇతన్ని ఎక్కడికి మన పేపర్ ఉంది కదా అతనికి ఇచ్చిండ్రు. ఇంతకుముందు అతన్ని తీసేసి అజారుద్దీన్ గారికి ఇచ్చిండ్రు. అజారుద్దీన్ గారికి ఇవ్వడానికి స్పోర్ట్స్ కోటాలో ఆయన ఫిట్ అవుతారు. ఒకటేందండి ఇప్పుడు ఫ్యాక్ట్, దాంట్లో వాడిని అకామిడేషన్కు గవర్నమెంట్ రికమెండ్ చేసింది, అది గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంది. కోర్ట్ డిసిషన్ తర్వాతనే జరుగుతుంది. 6 months టైం ఉంటుంది కదా మనకు. మంత్రిగా అపాయింట్ అయిన తర్వాత 6 నెలల తర్వాత ఇస్తారు. దానికి ఇప్పుడు వారికి ఇచ్చిండ్రు అంటే దాని బెర్త్ కన్ఫర్మ్ అయింది, ఇచ్చిండ్రు, వారికి మంత్రి పదవి ఇస్తారు, మంచి శాఖ కూడా ఇచ్చేటువంటి ఆలోచనలో మా అధిష్టానం ఉంది, మా ముఖ్యమంత్రి గారు ఉన్నారు. దాని గురించి కూడా చర్చలు జరుగుతున్నాయి, హోంశాఖ కావాలని ఆయన అడుగుతున్నారు. సరే ఇప్పుడు మీడియాలో ఏదో ఒకటి చర్చ జరుగుతుంటది. ఇప్పుడు అనేకమైన వందల ఛానళ్ళు సోషల్ రామరెడ్డి గారు ఒకటి ఏంటంటే అది సబ్జెక్టు. తర్వాత రామరెడ్డి గారు ఇంతకుముందు మాట్లాడుతూ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఏదైతే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ వైఫల్యం, భారతీయ జనతా పార్టీకి జూబ్లీ హిల్స్లో జరిగినటువంటి ఏదైతే నష్టము ఉన్నదో దానికి సంబంధం లేదు అని చెప్పి వారు చాలా చెప్పారు. ఎద్దల రామరెడ్డి గారు వారు మంచి కమిటెడ్ బీజేపీ వారు. అది ఏదైనా వారి కంటికి మంచిగానే కనపడుతుంది, చెడు కనపడదు వాళ్ళ దాంట్లో కూడా. 12 సంవత్సరాల నుంచి ఎంపీ ఉండేవారండి ఇక్కడ. ఫస్ట్ దత్తాత్రేయ గారు ఉన్నారు, వారు కేంద్ర మంత్రిగా ఉన్నారు, తర్వాత పోయినరు. తర్వాత కిషన్ రెడ్డి గారు మంత్రి అయ్యారు, 7 సంవత్సరాల నుంచి వారు మంత్రిగా ఉన్నారు, కేబినెట్ హోదా మంత్రిలో ఉన్నారు. మరి మీ బాధ్యత దీనిది ఏం లేదండి. సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి మీ కేంద్రంలో మీరు ఒక కీలకమైనటువంటి పొజిషన్లో ఉన్న వాళ్లకు 12 సంవత్సరాల సమయం అభివృద్ధి చేయడానికి వారికి దొరకలేదా? భారతీయ జనతా పార్టీ ఏ ఉద్దేశంతో ఎంతసేపటికి మీరు ఒక కుహానా జాతీయవాదం, కుహానా మతతత్వవాదాన్ని పట్టుకొని చేయడం చెప్పడం, మీరు కుహానా సెక్యులరిజం, మాది కుహానా సెక్యులరిజమో మాది ఒరిజినల్ సెక్యులరిజమో, మీదైతే కుహానా మతతత్వవాదం. ఎందుకంటే మీరు మతానికి కూడా చేసేది ఏం లేదు. ఒక తెలంగాణలో సామెత ఉంది, అంగట్ల బెల్లానికి గుళ్ళ లింగానికి నైవేద్యం పెట్టిందని. ఇది కొనేది లేదు, అక్కడ పెట్టేది లేదు. ఇక్కడ దాని పేరు చెప్పేస్తారు వీళ్ళు. అంతకంటే ఎక్కువ వీళ్ళు మతానికి ఏం చేయరు, దేశానికి ఏం చేయరు. దేశ యొక్క స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నవాళ్ళు కాదు, దేశ సమపార్జనలో ఉన్నవాళ్ళు కాదు. ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు వీళ్ళు చెప్తున్న జాతీయవాదంతో వీళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. వీళ్ళు 12 సంవత్సరాల కాలం మనం జూబ్లీ హిల్స్కే కన్ఫైన్డ్ అయ్యి మాట్లాడతాం. ఇంకా జాతీయ అంశాలు పోతుంటే మనకు తెరిచేటో పోతుంది. నేను కన్ఫైన్ టు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్. ఇక్కడ ఏదైతే ఉన్నదో 12 సంవత్సరాలుగా ఎంపీ ఉన్నారు, వారికి ఏం బాధ్యత ఉండదా అండి? ఒక ఎంపీ ఉన్న వ్యక్తికి ఉన్న వారికి ఈ అభివృద్ధిలో సరే బీఆర్ఎస్ పార్టీ చేయలేదు, బీఆర్ఎస్ పార్టీ నేరస్తులని స్పష్టంగా చెప్తుంటే ప్రజలు దాన్ని నిర్ణయిస్తారు, చూయిస్తారు.
సానుభూతి అనేది అక్కడ పనిచేస్తా చేయదా అనేది మీకు తెలుస్తుంది. బట్ కాకపోతే ఇప్పుడు నేను చనిపోయిన వ్యక్తి గురించి ఎక్కువ మాట్లాడదు కాబట్టి నేను ఆయన గురించి ఏం మాట్లాడట్లేదు. 12 సంవత్సరాల కాలము కిషన్ రెడ్డి గారు 7 సంవత్సరాలు, 5 సంవత్సరాలు దత్తాత్రేయ గారు, వీరు దేశాన్ని అంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో కీలకమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి నేతలు. వీరికి ఇక్కడ ఉన్నటువంటి స్లమ్స్ ఇవి కనబడలేదా? మరి జూబ్లీ హిల్స్ అంటే మొత్తం ఈ రోడ్డు వెంబడి చూసుకుంటే ఇదే జూబ్లీ హిల్స్ అనుకున్నారా? మీరు లోపలికి కాస్త అవును 2 అడుగులు కిందికి వేసి ఎందుకు చూడలేండి? ఇప్పటివరకు గల్లీళ్ళకి ఎందుకు రాలేండి? ఇవాళ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్కి వస్తుంది, కానీ ఇంతకుముందు వచ్చి మరి చూస్తుంటే ఈ పరిస్థితి ఎందుకుంది? మీ దౌపడ భాగమే కదా అది. మీకు 12 సంవత్సరాలు 14 సంవత్సరాలు, అంతకుముందు 2014 నుంచి ఇప్పటి 25 వరకు వాళ్ళేదే ప్రాతినిధ్యము. అంతకుముందు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఉంది. పీజీఆర్ సమయంలో తర్వాత కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప తర్వాత ఇక్కడ అభివృద్ధి లేదు. స్లమ్స్లో బయట ప్రాంతాల్లో చేసిన ఫ్లైఓవర్లు కట్టినటువంటి షోపుటప్ డెవలప్మెంట్ కాదండి. ఏదైతే సామాన్యుడికి అందాల్సిన అభివృద్ధి ఉందో అది జరగలేదు. దానికి బీఆర్ఎస్ పార్టీకి ఎంత బాధ్యత ఉందో అంతకంటే ఎక్కువ బాధ్యత భారతీయ జనతా పార్టీకి ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీని ఇక్కడ ప్రజలు యాక్సెప్ట్ చేసే పరిస్థితులు లేరు. ఒక్క సెకండ్ సార్, మీరు చెప్పినప్పుడు నేను ఎక్కడ అడ్డం రాలేదు. దయచేసి మీరు రావద్దు ప్లీజ్ ఒక్క నిమిషం. నాది అయిన తర్వాత మీరు చెప్పండి. ఇది అయిన తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ మిత్రులు వారు ఏం చెప్పారంటే, అయ్యా 6 గ్యారంటీలు మీ ఫెయిల్యూరు, అసలు టోటల్గా కూడా 120 గ్యారంటీలు వీరు చాలా 450 వాళ్ళు ఏదో వాళ్ళ యొక్క చెప్తున్నారు. మీరు ఒక మొదటి మేనిఫెస్టో ముందర పెట్టుకొని చూడండి. 3 ఎకరాల భూమి ఎక్కడ పోయింది దళితులకు? దళిత ముఖ్యమంత్రి ఎక్కడ పోయిండు? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎన్ని పంచిండ్రు మీ లిస్ట్ అవతల పెట్టండి. మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించడం చెప్పుకోవడం ఎన్ని పంచారు? 10 సంవత్సరాల కాలము. ఆ విషయం వేటిని నేను సమర్థించాను, వాళ్ళది అయిపోయింది. అందుకనే వాళ్ళని 2 సార్లు చూశారు, ప్రజలు క్షమించారు, 2సారి అధికారంలోకి తీసుకొచ్చారు, 3సారి క్షమించలేక వాళ్ళని పక్కన పెట్టారు. ఇప్పుడు వాళ్ళని చేశారు కాబట్టి మేము కూడా అదే చేస్తాము అంటే కాదు కదా. మీరు ఇచ్చిన హామీలు కదా మీరు నిలబెట్టుకోవాల్సింది. వాళ్ళ హామీలు నిలబెట్టుకోలేదు అని చెప్పి వాళ్ళని అడగటానికి కాదు కదా మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చింది. ఇప్పుడు మనం ఒకవేళ మనం ఒకళ్ళ వైపు చూసేటప్పుడు 4 వేళ్ళు మన వైపు చూస్తున్నాయి అనే విషయం గమనించాలి. ఎందుకంటే మీరు మమ్మల్ని విమర్శించే ముందు మీరు ఆత్మావలోకన చేసుకోండి. అసలు కనీసం మేము ఇచ్చిన హామీలు మొదటి మేనిఫెస్టోలో ఎన్ని అమలు పరిచినాం, 2వ మేనిఫెస్టోలో ఎన్ని అమలు పరిచినాం? మీరు హామీలు ఇయ్యని మేము చేసినాం, మేము కూడా హామీలు ఇవన్నీ చేసినాం. సన్నబియ్యం వాళ్ళు ఇస్తున్నాం. స్పాంటేనియస్గా గవర్నమెంట్ జరుగుతున్నప్పుడు ఎవరు చేస్తున్నా అప్పటి రిక్వైర్మెంట్స్ను మనం అధికారంలో రాకముందు కంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఉండేటువంటి రిక్వైర్మెంట్ని బట్టి మన యొక్క ఆలోచనలు అమలు పరిచేటువంటి విధానాలు మారుతుంటాయి. సన్నబియ్యం ఇవ్వాలి, మనకు బోల్డంత ప్రొడక్షన్ వస్తుంది, మనం ఇవ్వలేకపోతున్నాం, ఇచ్చే ఒడ్డు బియ్యం ఎందుకు ఇవ్వాలి, అందరికి ఇవ్వాలని చెప్పి సన్నబియ్యం పథకాన్ని ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినారు. అది చాలా బ్రహ్మాండంగా ఉంది. రేషన్ కార్డ్స్ అన్ని ఇచ్చినాం. 10 సంవత్సరాలు మీరు రేషన్ కార్డ్స్ ఎన్ని ఇచ్చినో లెక్కేసుకోండి. ఉద్యోగాలు ఎన్ని ఇచ్చినారు? నోటిఫికేషన్స్ ఇవ్వడం, క్యాన్సిల్ చేయడం, నోటిఫికేషన్స్ ఇవ్వడం, క్యాన్సిల్ చేయడం. ఫుల్ఫిల్ చేసినాం. మేము 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం. 2 లక్షల రూపాయలు రుణమాఫీ ఇచ్చినాం. ఉచిత బస్సు వారే ఒప్పుకున్నారు. తర్వాత ఫ్రీ కరెంటు చాలా వరకు అమలు జరుగుతుంది. గ్యాస్ సిలిండర్ అమలు జరుగుతుంది. ఒక మహాలక్ష్మి పథకం ఒకటి జరగలేదు. కారణం ఏంటంటే వీళ్ళ అప్పులు ఒకటే కాదు, పెండింగ్ బిల్లులు 3 లక్షల కోట్ల పైన ఉన్నాయి. 3 లక్షల కోట్ల వరకు పెండింగ్ ఉన్నాయి. వృద్ధాప్య పెన్షన్ పెంచలేదు. మీరు వేరే రాష్ట్రంలో 300-400 పూర్తిగానే సార్. మీరు అర్థం రావద్దు. మీ సమయం వచ్చినప్పుడు మీరు చెప్పండి. మీరు అన్నీ అనండి, నేను అన్ని రాసుకున్నా, మేము మాట్లాడదు, మీరు కూడా మాట్లాడండి దయచేసి. పెద్దల రామరెడ్డి గారు ఏమనుకోవద్దు. ఒక విషయం ఏంటంటే ఇక్కడ మేము అమలు జరపనేటువంటివి ఏవైతే ఉన్నదో మాకు ఇంకా 3 సంవత్సరాల కాల పరిమితి ఉంది. ఈ కాల పరిమితి అమలు చేసి చూపిస్తాం. మీరు 2 సార్లు మీకు అవకాశం ఇస్తే మీరు అమలు చేయని వాటి గురించి మేము అడుగుతలేము. కానీ మాకు పూర్తి చాలా లాస్ట్ 3 ఏళ్ళు ఇస్తామని చెప్పి ఉండాలి. ఫస్ట్ 3 దళిత ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పి ఇమీడియట్ గా మారవారి తాను ముఖ్యమంత్రి అయినరు. మీరు దాని గురించి మాట్లాడే అర్హత లేదు. ఈ భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడదలుచుకుంటే 1 కోటి ఉద్యోగాలు, 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి, 15 లక్షల రూపాయలు ఎక్కడ పోయినాయి. మీరు పోయిన తర్వాత పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరల గురించి మోడీ గారు మాట్లాడిన మా బేటీ కా సర్కార్ ఐసే కరా వైసే కరా అబ్ క్యా కర్ రే. ఇప్పుడు పెట్రోల్ రేట్ ఎక్కడ ఉంది? పెట్రోల్ డీజిల్ జిఎస్టీకి ఎందుకు తేరు? జిఎస్టీ పరిధిలోకి ఎందుకు తేరు? దాన్ని ఒక ఆదాయ పనులుగా ఎంచుకొని అంబానీ అదానీలను ఇప్పుడు ఇంతకుముందు రామరెడ్డి గారితో నెంబర్ 1 ప్రధానమంత్రి, నెంబర్ 1 అని చెప్పారు. నెంబర్ 1 సంపన్నుడు కూడా ఈ దేశం నుంచి చేసిండ్రు. అదానీని ప్రభుత్వ ఆస్తులని కట్టబెట్టి ఏ ఒక్క లావాదేవీలు అభివృద్ధి పనులు లేకుండా ప్రపంచ దేశంలో ఒక నెంబర్ 1 అభివృద్ధి ఒక సంపన్నుని కూడా తయారు చేసిండ్రు. ఆ విషయం కూడా చెప్పుకోవాలి మీరు గర్వంగా. మేము మా కాలంలో అసలు
డౌన్ ట్రేడ్ ఒక 50వ స్థానంలో ఉన్న వాడిని మేము నెంబర్ 1 స్థానానికి తెచ్చినాం. మీరు కూడా చెప్పుకోవచ్చు, ఎందుకంటే అది కూడా మీ దాంట్లోకే వస్తుంది. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటారండి? ఒక విషయం అండి, దేశ ప్రజలు సీరియస్ గమనిస్తున్నారు. మీరు జరుగుతుంది దేశ ప్రజలు బీజేపీ ఎంత విధ్వంస మోడీ గారు ట్రంప్ యొక్క కనుసన్నల లోపల ఏం జరుగుతుంది? ఆయిల్ కొనొద్దంటే మానే పరిస్థితి, రిమోట్ అక్కడ వస్తుంది, ఇక్కడ పని చేస్తుంది. ఎవరి కనుసన్నల్లో మీరు పని చేస్తున్నారు? ఎవరి కనుసన్నల్లో పని చేస్తున్నారు మీరు? వాడు యుద్ధం ఆపమంటే ఆపుతారు. అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నప్పుడు అక్కడ కార్గిల్ వార్లో వాళ్ళ దగ్గరకు కూడా రానియలేదు. ఇందిరాగాంధీ గారు అసలు ప్రపంచ దేశాల లోపల అప్పుడు మనకు ఏమాత్రం ఫలం లేదు, ఆ పరిస్థితుల లోపల ఎదిరించి బంగ్లాదేశ్ను లిబరల్ చేసింది. మీరు ఎక్కడ మాట్లాడుతుండండి? ప్రపంచం మీ టోటల్ ఫారిన్ అఫైర్స్ ఫెయిల్యూర్, డెవలప్మెంట్ ఫెయిల్యూర్. ప్రజల జీవన ప్రమాణం పెరిగింది ఖర్చుల్లో, ఆదాయంలో కాదు. ఎవరినైనా పిలిచి అడగండి, ఇంతకుముందు మీకున్న ఆ ఆదాయం ఎంత, ఖర్చు ఎంత, 10 సంవత్సరాల కింద పరిస్థితి ఏంది? ఇప్పుడు అవన్నీ మాట్లాడే అంశం. జూబ్లీ హిల్స్ ఎన్నికల లోపల ఇది భారతీయ జనతా పార్టీ క్లెయిమ్ చేసుకోవడానికి కూడా సంబంధం లేదు. వారు అంతర్గతంగా బీఆర్ఎస్ తోటి ఎప్పుడో కుమ్ముక్కి అయిపోయినారు. వాళ్ళు ఎప్పుడో కుమ్ముక్కి అయిపోయి బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడం కోసం వాళ్ళు చేస్తున్నారు. గల్లీలో దోస్తీ, మన ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ, ఇది వాళ్ళ యొక్క స్ట్రాటజీ. వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు వాళ్ళంత సీరియస్గా పెట్టదలుచుకుంటే మరి సీరియస్నెస్ ఎక్కడ కనబడలేదే. రాజాసింగ్ గారే విమర్శిస్తున్నారు కదా ఈ అభ్యర్థి ఏంది, పరిస్థితి ఏందని. ఇప్పుడు సార్ మీరు శ్రవణ్ గారు మాట్లాడుతూ ఇప్పుడు ఏమన్నారంటే కేసీఆర్ గారు సీరియస్గా లేదండి. కేసీఆర్ గారు సీరియస్గా బయటకు వచ్చి చేసేదానికి ఆయనకున్న కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఏమైనా కారణమై ఉండొచ్చు. కానీ వారు ఇక్కడ చాలా సీరియస్గా ప్రయత్నం చేస్తున్నారు. వారు ప్రతి ఓటర్ని ప్రభావితం చేయడానికి వాళ్ళు చాలా పథకం ప్రకారం చేస్తున్నారు. కాబట్టి మేము ఇంత చేయాల్సి వస్తుంది. టోటల్గా ఉన్నటువంటి రాష్ట్ర నాయకత్వము, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద దిగ్గజాలందరిది ఎందుకు పని చేయాల్సి వస్తుంది అంటే కారణం కేవలం బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి, వాళ్ళ దగ్గర విపరీతమైన సంపద ఉంది. ఎందుకుంది? పార్టీలు ఇప్పుడు ప్రపంచంలో, ఇప్పుడు మన దేశంలోనే అత్యంత పార్టీ ఫండ్ కలిగినటువంటి పార్టీ అది. కాబట్టి వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు. కాబట్టి మాకు సొంత పార్టీ ఆఫీస్ కూడా లేనటువంటి పార్టీ మాది. మా పార్టీకి వాళ్ళు మేము పోటీ పడాలంటే మరి ఇన్ని శాయశక్తులు, అన్ని మా శక్తులు, వనరులన్నీ సమకూర్చుకొని మేము చేయాల్సి వస్తుంది. ప్రభుత్వంలో ఉన్నా మేము వాళ్ళని ఎదుర్కోవడానికి, వారి సంపదను ఎదుర్కోవడానికి మేము చాలా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మేము ఈ పరిస్థితి చేస్తున్నాం. వాళ్ళు ఏ పరిస్థితిలో జూబ్లీహిల్స్ ప్రజలు టోటల్గా నిర్ణయించుకున్నారు. స్థానిక నాయకత్వానికి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి, రాహుల్ గాంధీ యొక్క నాయకత్వానికి ఏదైతే 42% ఇవ్వాలనుకుంటే వాళ్ళు పెట్టినటువంటిది, దానికి కూడా ఎవరైనా అన్నా కూడా ఇప్పుడే దానికి క్లారిఫికేషన్ ఇస్తున్నాం. మేము హామీ ఇచ్చినప్పుడు కామారెడ్డి మేము సెంట్రల్లో వస్తామని ఇచ్చినాం. 20 సీట్లు వచ్చుంటే మేము సెంట్రల్లో గవర్నమెంట్ ఫామ్ చేసేవాళ్ళం, మేము ఇచ్చేవాళ్ళం. విన్నారండి? అప్కి బార్ 400 బార్ జగన్మోహన్ రెడ్డి కనుక 25 సీట్లు మాకే వస్తే ప్రత్యేక హోదా తీసుకొచ్చే వాళ్ళము, 3 తక్కువ వచ్చినాయి కాబట్టి తేలేకపోయాము. చంద్రబాబు నాయుడు గారు అక్కడ సర్వే వేయుతుందంటే బికాస్ ఆఫ్ వాళ్ళకు వచ్చిన స్ట్రెంగ్త్ కాపాడుతుంది. దాంట్లో అనుమానం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పున్న దాంట్లో